రోజు పోయే కొద్దీ అమెరికాకి తన చేతిలో ప్రపంచం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన ఇష్టారాజ్యమే నడుస్తూ వచ్చింది ప్రపంచం. ఏ దేశాల మధ్య గొడవలు పెట్టాలా, ఏ దేశాలు కొట్టుకుంటే ఆయుధ వ్యాపారం ఇంకే దేశాలకు రావాలి, అదే మొత్తం పాత్ర అంతా నడిపింది. రెండు వైపులా అదే నటించేసేది. ఇప్పుడు అవకాశాలు తగ్గుతున్నాయి, కనుమరుగవుతున్నాయి. రీజనల్ వార్ అన్నటువంటిది ఖచ్చితంగా శాశ్వతంగా ఉండిపోతుందన్న భయం అమెరికాకి తగులుతోంది. ఏంటంటే హమాస్ లాంగ్ స్టాండింగ్ వార్ ప్రకటించింది. పాలస్తీనాలో నుంచి ఇటు ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్ళిన రఫా మీద అటాక్స్. అదే సమయంలో హమాస్ బందీల్ని విడిచిపెట్టట్లేదు. అమెరికా చెప్పినా వింటలేదు, యూరప్ దేశాలు చెప్పినా వింటలేదు, వీళ్ళందరూ ఎన్ని చర్చలు జరిపినా వింటలేదు. వాళ్ళు విడుదల చేసేదాకా మా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ చెప్తోంది. వీళ్ళు విడుదల చేయరు, వాళ్ళు యుద్ధం ఆపరు. ఇప్పుడు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కి సచ్చినట్టు సహకరించాలి. అదే సందర్భంలో హమాస్ లాంటి వాళ్ళకేమో మానవతా సాయం పేరుతో డబ్బులు ఇస్తూ ఉండాలి. అంటే రోజు డబ్బులు పోగొట్టుకోవాలా, కంట్రోల్ ఇలా చేతుల్లో ఉండదు. అదే సందర్భంలో యుద్ధం ఫ్లేరప్ అయితే మొన్న కనుక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లాగా ఎట్లయితే ఫ్లేరప్ అయిందో అదే తరహాలో రీజనల్ వార్ పెరిగిపోతే ఏంటి పరిస్థితి అనేది అర్థం కాక తెర వెనక ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఇప్పుడు అమెరికా.